హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక వర్డ్ప్రెస్ వెబ్సైట్ లో ఫుటర్ కాపీరైట్ టెక్స్ట్ ని ఎలా చేంజ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. సో మీకు ఎగ్జాంపుల్ గా నా సైట్ యొక్క ఫుటర్ మెనూ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. సో ఒకసారి అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో నేను నా సైట్ కి సంబంధించిన కాపీరైట్ టెక్స్ట్ ని ఇక్కడైతే డిస్ప్లే చేశాను. ఇంకొక సైట్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ చూడండి. సో ఈ సైట్ బాటమ్ లోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ కాపీరైట్ టెక్స్ట్ చూడండి, థీమ్ బై వర్డ్ప్రెస్ ఎంజాయ్ అని మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. సో ఇలా ఉన్న టెక్స్ట్ ని మనకు నచ్చినట్టుగా, అంటే మన సైట్ కి రిలేటెడ్ గా ఎలా చేంజ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఈ ప్రాసెస్ మొత్తం మీకు 2 ways లో అయితే చెప్తాను. సో ఈ 2 ways లో చెప్పడానికి రీజన్ కూడా ఉంది. సో అదేంటంటే ఈ 2 sites యొక్క థీమ్స్ అయితే ఒకసారి చూద్దాం. సో 2 థీమ్స్ కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది మీకు ఇక్కడైతే ముందు చెప్తాను. తర్వాత ఈ 2 ways లో ఈ ప్రాసెస్ ఎలా చేయాలనేది ఇక్కడైతే చూద్దాం. సో ముందుగా ఈ మాయా బజార్ కి సంబంధించిన థీమ్ ని అయితే చూడండి. సో థీమ్ కస్టమైజ్డ్ పేజ్ లోకి అయితే వెళ్తున్నాను. సో థీమ్ కస్టమైజ్డ్ పేజ్ లోకి వెళ్ళి మీకు ఫుటర్ కాపీరైట్ టెక్స్ట్ ఎలా ఎడిట్ చేయాలనేది ఇక్కడ నుంచి అయితే చెప్తాను. సో నేను ఈ కస్టమైజ్డ్ పేజ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చెక్ చేసినప్పుడు ఈ థీమ్ కి సంబంధించి ఫుటర్ మెనూ అయితే ఎక్కడ కనిపించలేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం అన్ని మెనూస్ కనిపిస్తున్నాయి, కానీ మనకు ఫుటర్ మెనూ అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఈ సైట్ ని ఇలా పక్కన పెట్టి ఇంకొక సైట్ లోకి అయితే మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ఇప్పుడు మనం ఈ సైట్ యొక్క కస్టమైజ్డ్ పేజ్ లోకి అయితే వెళ్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకు క్లియర్ గా కనిపిస్తుంది ఫుటర్ మెనూ అనేది. సో ఈ ఫుటర్ మెనూ నుంచి మనం ఈజీగా ఈ కాపీరైట్ టెక్స్ట్ అనేది చేంజ్ చేయొచ్చు. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, కొన్ని థీమ్స్ కి ఈ ఫుటర్ మెనూ అనేది కస్టమైజ్డ్ పేజ్ లో ఉంటుంది, కొన్ని థీమ్స్ కి ఈ ఫుటర్ మెనూ ఉండదని నేను ఇక్కడైతే చెప్తున్నాను. సో అందుకోసం మీకు 2 ways లో ఈ కాపీరైట్ టెక్స్ట్ ఎలా చేంజ్ చేయాలనేది ఇక్కడైతే చెప్తాను. సో ముందుగా కస్టమైజ్డ్ పేజ్ నుంచి ఎలా చేంజ్ చేయాలనేది ఫస్ట్ ప్రాసెస్ కింద ఇక్కడైతే చూద్దాం. సో నేను ఒక సైట్ని అయితే ఓపెన్ చేశాను. సైట్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, బాటంలోకి వెళ్ళినప్పుడు ఈ కాపీరైట్ టెక్స్ట్ని నేను ఇక్కడైతే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇక్కడ చూడండి మనకు కస్టమైజ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దీనిపై అయితే ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఇక్కడ కస్టమైజ్ అనే ఆప్షన్ కనిపించకపోతే మీరు డైరెక్ట్గా డాష్ బోర్డ్కి అయితే వెళ్ళండి. ఇలా డాష్ బోర్డ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఎపిరెన్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ ఎపిరెన్స్ లో కస్టమైజ్ అని మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దీనిపై ట్యాప్ చేసినా మీరు డైరెక్ట్ గా ఈ కస్టమైజ్డ్ పేజ్ కి అయితే వెళ్తారు. ఈ కస్టమైజ్డ్ పేజ్ లో ఫుటర్ అనే ఒక ఆప్షన్ అయితే మీకు హైలైట్ అయ్యి కనిపిస్తుంది. సో డైరెక్ట్ గా దీనిపై ట్యాప్ చేస్తే మీకు ఫుటర్ బార్ అని ఒకటైతే ఉంటుంది. సో దీంట్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ కాపీరైట్ టెక్స్ట్ ఎడిట్ చేయడానికి ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు సింపుల్ గా మీకు ఏ టెక్స్ట్ కావాలనుకుంటే ఆ టెక్స్ట్ ని డిస్ప్లే చేయొచ్చు. నేను ఎగ్జాంపుల్ గా దీన్ని అయితే రిమూవ్ చేశాను. సో ఇప్పుడు నాకు నచ్చిన టెక్స్ట్ ని మళ్ళీ రీప్లేస్ అయితే చేసి మీకు ఇక్కడైతే చూపిస్తాను. సో ఒకసారి ప్రీవియస్ గా ఏ టెక్స్ట్ ఉందో మీకు ఇక్కడ బాటమ్ లోకి వెళ్ళి ఇక్కడైతే చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు, ప్రీవియస్ గా ఈ టెక్స్ట్ అయితే మనకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో దీన్ని నేను ఇప్పుడైతే చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను టెక్స్ట్ అనేది రీప్లేస్ చేశాను. అంటే కొత్తగా మళ్ళీ నాకు నచ్చిన టెక్స్ట్ ని ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. సో ముందున్న టెక్స్ట్ కి ఇప్పుడున్న టెక్స్ట్ కి డిఫరెన్సెస్ అయితే చూడండి. సో ఈ విధంగా కొన్ని థీమ్స్ లో అయితే ఈజీగా చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. కొన్ని థీమ్స్ లో ఇటువంటి ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా మంది అయితే ఎలా చేయాలి అని చూస్తూ ఉంటారు. సో వాళ్ళందరి కోసం ఇప్పుడు ఈ ప్రాసెస్ అయితే చూద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇక్కడ చూడండి ఈ థీమ్ కి ఆ ఆప్షన్ అయితే మనకు అవైలబుల్ గా లేదు. సో ఇప్పుడు దీన్ని మాన్యువల్ గా మనం చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నేను ఈ సైట్ యొక్క డాష్ బోర్డ్ లోకి అయితే వెళ్ళాను. సో డాష్ బోర్డ్ లోకి వెళ్ళిన తర్వాత ప్లగ్ఇన్స్ అనే ఆప్షన్ లో యాడ్ న్యూ అనే ఆప్షన్ పై ట్యాప్ చేశాను. సో మీకు టాప్ లో ఒక సెర్చ్ బాక్స్ అయితే ఉంటుంది. సో సెర్చ్ బాక్స్ లో విజువల్ ఫుటర్ క్రెడిట్ అని మీరైతే సెర్చ్ చేయండి. సో ఇలా సెర్చ్ చేసినప్పుడు మీకు
టాప్ లోనే ఒక ప్లగ్ఇన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి విజువల్ ఫుటర్ క్రెడిట్ రిమూవర్ అని ఒక ప్లగ్ఇన్ అయితే ఉంది. సో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకుని మీ యొక్క సైట్లో యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీరు ఈ కాపీరైట్ టెక్స్ట్ ఏదైతే ఉందో అది మాన్యువల్గా ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ ప్లగ్ఇన్ అయితే యాక్టివేట్ చేశాను. సో యాక్టివేట్ చేసిన తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడైతే చూద్దాం. సో ఇప్పుడు మనకు ఆల్ ప్లగ్ఇన్స్ అంటే మన సైట్లో ఏవైతే యాక్టివేట్ ప్లగ్ఇన్స్ ఉంటాయో ఆ ప్లగ్ఇన్ ఆప్షన్స్లోకి అయితే ఇది వెళ్ళింది. సో ఇప్పుడు మనం ఈ ప్లగ్ఇన్ ఎక్కడ ఉందో ఒకసారి అయితే చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి విజువల్ ఫుటర్ క్రెడిట్ రిమూవర్ అని ఇక్కడైతే ఉంది. మనకి ఇక్కడ విజువల్ ఎడిటర్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో దీనిపై అయితే ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో దీనిపై ట్యాప్ చేసినప్పుడు దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే కనిపిస్తుంది. అంటే మీరు ఫుటర్ అనే కాదు, సో దేన్నైనా ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు లేదా రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. సో మీకు మొత్తం ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మనం ఈ వీడియో ఫుటర్ కాపీరైట్ టెక్స్ట్ గురించి కాబట్టి సో దీని ప్రాసెస్ అయితే చూద్దాం. సో ఇక్కడ చూడండి డైరెక్ట్ గా మీరు కర్సర్ ని ఈ కాపీరైట్ టెక్స్ట్ మీద అయితే ఉంచండి. సో ఇలా ఉంచినప్పుడు మీకు ఇది రిమూవ్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఒక ఎంటీ బాక్స్ అయితే ఉంటుంది. సో ఈ ఎంటీ బాక్స్ లో మీ సైట్కి సంబంధించిన కాపీరైట్ టెక్స్ట్ని ఇక్కడైతే మెన్షన్ చేయండి. మీరు ఏదైతే టెక్స్ట్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ని ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇక్కడైతే కనిపిస్తుంది. సో నేను ఆల్రెడీ ఒక టెక్స్ట్ని అయితే ఇక్కడ ఇస్తున్నాను. సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ కాపీరైట్ 2022 మాయాబజార్ అని ఇక్కడైతే ఇచ్చాను. సో దీన్ని అప్డేట్ అయితే చేస్తాను. సో ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేసి ఇక్కడ వచ్చిన పాపప్ మీద ఓకే అనే దానిపై ట్యాప్ చేశాను. సో న్యూ ట్యాబ్ తీసుకున్నాను. న్యూ ట్యాబ్ తీసుకుని ఇక్కడ mayabazar.xyz అని సెట్ చేశాను. సో ఇలా సెట్ చేసినప్పుడు ఈ సైట్ యొక్క హోమ్ పేజ్ అయితే వచ్చింది. సో ఇప్పుడు బాటంలోకి వెళ్ళి మీకు ఈ కాపీరైట్ టెక్స్ట్ చేంజ్ అయ్యిందా లేదా అనేది ఇక్కడైతే చూపిస్తాను. సో ఇక్కడ చూసారు కదా మనకు బాటంలో ఈ కాపీరైట్ టెక్స్ట్ అనేది చేంజ్ అయ్యి కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు థీమ్లో ఈ ఆప్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ ప్లగ్ఇన్ యూజ్ చేసుకుని ఈ కాపీరైట్ టెక్స్ట్ అనేది మీ యొక్క సైట్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాబ్లం అనేది చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. సో అందుకోసమే ఈ వీడియో మెయిన్ అయితే చేశాను. సో నేను నార్మల్గా తెలుగులో ఎటువంటి వీడియోస్ ఎవరైనా చేశారా అని చెక్ చేశాను. సో ఇటువంటి వీడియోస్ అయితే ఎవరో చేయలేదు. సో అందుకోసమే ఈ వీడియో మెయిన్ చేయడానికి రీజన్ అయితే. సో ఈ వీడియోకి సంబంధించి ఇంతే అన్నమాట. ఈ వర్డ్ ప్రెస్ కు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద అయితే కామెంట్ చేయండి. సో మీ డౌట్స్ బేస్ చేసుకుని ఖచ్చితంగా వాటి మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను.